మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తితో ఉన్నారు. పెర్ఫార్మెన్స్పై రిపోర్ట్ సిద్ధం చేస్తున్నారు. దీంతో తమ జాతకం ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు. మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి పరిశీలనకు వచ్చిన అంశాలేంటి, సహచరులకు చేసిన సూచనలేంటి? ఫర్ మోర్ డీటెయిల్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారు. ఎవరేం చేస్తున్నారో తెలుసుకుంటున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ను ఆన్లైన్లో పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇందుకోసం వారానికి ఒకరోజు ఆర్టీజీఎస్ లో కూర్చుని అన్ని విషయాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో మంత్రుల్లో దడ మొదలైంది. ఆ తర్వాత నుంచి పద్ధతులను మార్చుకుంటున్నారు. మీడియాలో ఉంటున్న మంత్రులకు ఫోన్ చేసి ఆరా తీయటం ప్రారంభించారు. సెక్రటేరియట్ లో ఎక్కడైనా మంత్రులు తారసపడితే ఇదే విషయం చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మినిస్టర్స్ పర్ఫార్మెన్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ మంత్రులను ఆలోచనలోకి నెట్టాయి. ఇన్ఛార్జిగా నియమితులైన మంత్రుల్లో కొందరు ఇప్పటికీ వారికి కేటాయించిన జిల్లాలకు వెళ్లలేదు. అభివృద్ధి పథకాలతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్షించాల్సిన ఇన్ఛార్జి మినిస్టర్లు ఆ పనిని పక్కన పెట్టేశారు. కొందరు జిల్లాల్లో పర్యటించిన ఎమ్మెల్యేలు కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలను నిర్వహించలేదు. ఇలాంటి అన్ని విషయాలను చంద్రబాబు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. మంత్రులను నిలదీసినంత పనిచేయటంతో సమాధానం చెప్పలేక గుటకలు మింగారట. మరికొందరు మంత్రులైతే నియోజకవర్గాలు సచివాలయానికి పరిమితమైన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తించారు. ఇంకొందరైతే తమ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారని సున్నితంగా చురకలు అంటించి సబ్జెక్టుపై పట్టు పెంచుకోవాలని సూచించారు. జిల్లాల్లో కూటమి పార్టీల నేతలు కుమ్ములాడుకుంటున్నా వాటి పరిష్కారంపై దృష్టి పెట్టని మంత్రుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మంత్రి తన జిల్లాలోని ఎమ్మెల్యేతో అభివృద్ధి పథకాల అమలుపై సమీక్షించకపోవటాన్ని ముఖ్యమంత్రి తప్పుపట్టారు. ఆ మంత్రి బామ్మర్తో డిపార్ట్మెంట్లో వసూళ్ల దందా అంశం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఇలాంటి అన్ని అంశాలను ప్రస్తావించడంతో మంత్రుల్లో ఆందోళన ప్రారంభమైంది. పద్ధతి మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న వార్నింగ్తో టెన్షన్ పడుతున్నారు. మంత్రులు కొందరు వైసీపీ నేతలతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వారితో కలిసి వ్యాపారాలు చేస్తున్న అందరిపై సీఎంకు ఇప్పటికే సమాచారం చేరింది. దీంతో మినిస్టర్లు అటు పేషీలోని అధికారులు ఇటు మీడియా మిత్రులతో మాట్లాడి తమ పనితీరుపై ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నారో తెలుసుకుని చెప్పాలని అడుగుతున్నారు. మంత్రులపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ప్రతి కదలికను తెలుసుకుంటున్నాయి. ఎవరేం చేస్తున్నారో తెలుసుకుని ముఖ్యమంత్రికి సమాచారం చేరవేస్తున్నాయి. దీనిపై కూడా మినిస్టర్లు ఆరా తీస్తున్నారు. అతి త్వరలో అందరి పర్ఫార్మెన్స్ పై రిపోర్ట్ ఇస్తానని సీఎం చెప్పడంతో ఇప్పుడు మంత్రుల్లో ఆందోళన నెలకొంది. తమ పనితీరుపై ఎలాంటి కామెంట్ చేస్తారేమోననే భయం పట్టుకుంది. చంద్రబాబు హెచ్చరికల తర్వాత కొందరు మంత్రుల్లో మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం అధికార దర్పాన్ని వెలగబడుతూ నియోజకవర్గం సచివాలయానికే పరిమితమైన వారు ఇప్పుడు తమ శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. డిపార్ట్మెంట్ పై పట్టు పెంచుకునే అంశంపై దృష్టి పెడుతున్నారు. జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఎమ్మెల్యేలతో మీటింగులు నిర్వహించి అన్ని అంశాలను చర్చిస్తున్నారు. కూటమి పక్షాల సమన్వయ కమిటీ సమావేశం అవుతున్నారు. ఈ మార్పు ఇదే విధంగా కొనసాగుతుందో లేదో చూడాలి.